హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 3 years తర్వాత మన ఛానల్లో ఒక లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఒక ఫన్నీ వీడియో. రీసెంట్గానే ఊరి నుంచి మా కజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మా నాన్నతో చాలా మంచి ర్యాప్ ఉంటుంది అనమాట. ఆ ర్యాప్ని నేను చిన్న వీడియోగా షూట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చని విషయాలు ఉంటే నన్ను క్షమించండి. దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ ఇట్. బాగుండరా మీ అమ్మ బాగుంది వస్తున్నాడు అనుకుంటా అంత బాగుంటారు కదా ఏమన్నా నువ్వు బాగానే ఉంటారు ఏంది మా కొత్త సెల్ చూసుకుంటాను ఏం చేస్తావు కొత్త సెల్ అవునరా ఎంత పడింది 47,000 పడిందిరా ఈఎంఐ బొక్క ఇంత ఊరు రాదు దీనికి అయితే 5,000 ఫోన్ బొక్క ఏం సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నారా ఎవరి దగ్గర వేరే పిల్లోడు తెలిసిన పిల్లోడు నీకు అమ్మినే అది 48,000 వస్తుందంటే ఆడేమో 10,000 అయితే నేను 30,000 పంపిస్తా 10,000 పంపిస్తా అయ్యో అట్లా ముందే చెప్పింటే ఏమరా ఏంది 10,000 డొక్కొట్ట ఫోన్కి అదే నేను మహానికి సరేనమ్మా దాని బదులు నీకు కొత్త ఫోన్ తీసిస్తా 10,000కి నువ్వు నాకు ఆ సెల్ ఇచ్చేసి గేమ్ ఆడుకుంటాను నాకు సెల్ మమ్మీ తీసేయమంటే తీసే నాకెట్లా మళ్ళీ వాడుకునేది ఏం కాదమ్మా 10,000 20,000 ఇప్పిస్తా నువ్వు 10,000 నా కోసం కొత్త సెల్ కొనిస్తాను అనుకో ఆడికి వచ్చినాక ఇప్పుడు నీకు ఇప్పుడు మమ్మీతో ఇప్పిస్తా ఈడ కానీ లేకుంటే ఆడ బ్యూన్యూలో 15,000 ఇప్పి కదిర్లో 15,000 ఇప్పి నువ్వే తీసుకో 15,000 ఇచ్చి అట్లా అంతే అది ఏం నువ్వు ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలా నేను కట్టిన లెక్క కట్టేసుకోవాలా కోసం ఆ మాత్రం కూడా ఇలేవమ్మ నా పరిస్థితి బాగాలేదురా ఎందుకు ఊరికైనా ఏం పరిస్థితి లేమమ్మా ఎప్పుడు పరిస్థితి ఏంటో 5,000 అన్న ఇప్ప రూపాయి లేదంటే గట్టిడా నీకు 5,000 కాదు వచ్చిందంట నెంబర్లు ఏమైనా వస్తుంటారా ఉంది నీకు ఫోన్ వచ్చినప్పుడు నీకు ఏమన్నా సండే అక్కదానికో అత్తదానికో ఫోన్ చేపిస్తా అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నా పర్సనల్ కాల్స్ ఉంటాయి నా మర్యాద వాళ్ళు ఉండేలేమ్మా మేమైతే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు అయ్యో అయ్యో నీవేం రా నాయన క్వశ్చన్ బ్యాంక్ మింగినవరా క్వశ్చన్ మార్క్లు వేస్తాండవు అడుగు దేశం కదిర్లో క్వశ్చన్ మార్కులు వేసేదే నేను స్వామి నా సెల్లు అడగను వారి దగ్గర ఏం కాదు ఏమిరా ముక్కుతాం స్వామి ఇచ్చేయమ్మ ఫ్రీగా అంటే ఏమన్నా ఉంటాయి కదరా నీకు వెళ్ళింది ఏమదిరా వేరే ఊళ్ళో లేరా ఆయనతో మాట్లాడలేదు అత్తయ్య చెప్తా ముక్తాం స్వామి అత్తయ్య చెప్తా ఉండే ఫోన్ చేస్తా అయ్యో ఇక్కడ మామ వచ్చేసి ఇంకొక చిన్న తండ్రి కదా అయ్యో రామా ఇప్పుడు చంపితే కదరా వస్తానంటే ఇక్కడ రోడ్ లో ఉందంట నాయనా నేను తెంకొని పోతా ఇంకా గేట్ కాడ వస్తుందంట అత్త యాక్టింగ్ చేయమంటారు చూడు చూడు ఎంత చూడు కెమెరా ఏం చేయాలని ఉండవురా చూడు చూడత్తా ఎట్లా చేస్తున్నాడా స్కూల్కి వస్తలే స్కూల్ కాడికి వస్తాలే అప్పుడు చెప్తా ఏమనే చిన్న వద్దు మామ స్కూల్ దగ్గరికి రాదు మామ మీ టీచర్కి చెప్తాలేరా నేను అత్తకి ఫోన్ చేసి చెప్పేసి ఇప్పుడు చెప్పినావు కదా అత్త ఇదంతా ఫేక్ అత్త మామ కూడా చెప్తాడు ఫేక్ ఊరికే చెప్పిన వీడియో చేస్తానని ఊరికే చెప్పినావు కదా స్కూల్ దగ్గర కూడా పోన్లే పిల్లలు పిలుచుకోమని ఇచ్చిపెట్టి వస్తా అంతే అసలు